కాకినాడలో తాగునీటి కొరత ఏర్పడింది. 1వ వార్డు నుంచి 13వ వార్డులోనూ నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి తోడు తాగునీటి పైప్ లీకేజ్ కావడంతో సమస్య మరింత జటిలమైంది. మరమ్మతులు చేసేందుకు కుళాయిల ద్వారా నీటి సరఫరాను నిలిపివేశారు. 3 రోజులుగా నీరు రాక జనం దాహం కేకలు పెడుతున్నారు. కొన్ని రోజులు కుళాయిలు రావని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. దుమ్మలపేటలో ఒకే ఒక్క ట్యాంకర్ ద్వారా వచ్చే నీటి కోసం కాలనీల్లోని మహిళలంతా ఒకేసారి ఎగబడ్డారు. నీటి కోసం బిందెలు తీసుకునొచ్చి ఒకరినొకరు తోసుకుంటూ రావడంతో తోపులాట జరిగింది. ట్యాంకర్ ద్వారా వచ్చే నీరు ఏ మూలకు సరిపోవట్లేదని మహిళలు చెబుతున్నారు. నాలుగు రోజులు పెట్టి రావట్లేదు, నీళ్ళు గడ బాగా రావట్లేదు, పచ్చగొత్తాయి. అయితే జ్వరాలు గట్ట వచ్చేస్తున్నాయి పిల్లలకి, మంచి పెద్దోళ్ళు గడన నీళ్ళు బాగోట్లేదు, ఎర్రగా వస్తున్నాయి నీళ్ళు. పొలాల్లో నీళ్ళు 4 రోజులు పొలాలు రావట్లేదు. పొలాలు రావమ్మా, నీళ్ళు పెట్టుకోండి. ముందు కరెంట్లు లేవు, కరెంట్లు లేక నీళ్ళు ఎలా వస్తాయి చెప్పండి? మోటార్లు వేసుకున్నా నీళ్ళు వస్తాయి, మోటార్లు వేస్తాయి. పొలాలు బోరింగులు గట్టి లేవు. ఆ మోటార్ మీద కరెంట్ లేదు. ఆ రోజు నుంచి నీళ్ళు లేవు. ఆ సోత నీళ్ళు ఎర్రగా వస్తున్నాయి. 3 రోజుల నుంచి రావట్లేదండి. మేడం వచ్చి చెప్పింది పొలాలు రావే, ఏం చెప్పలేదండి. 3 రోజులు పొలాలు రావన్నారు అంతే. లేదు, ఇవాళ వచ్చిందండి. రావట్లేదండి. 4 రోజులు పెట్టి ఏదో పైపు నైన్ పోయింది బాసేస్తున్నారు అన్నారు, అందుకే రావట్లేదు అన్నారు. 4 రోజులు పెట్టండి, నీళ్ళు లేదు, ఎక్కడ పెట్టుకోవట్లేదు. ట్యాంక్ ఏదో బాగాలేదు అన్నారండి, నీళ్ళు వాటర్ బాగాలేదు. 3 రోజుల నుంచి ఇలాగే బోరింగ్ నీళ్ళు అయితే తెచ్చుకుంటున్నాం. హౌస్లో నీళ్ళు ఏం తాగాలండి? జర్రలు, రంపులు వచ్చేస్తున్నాయి, దగ్గులు, రంపులన్నీ. ఇంకేం బతుకుతాయండి? ఇంకా బతుకున్నాక ఒప్పి లేదు. మాకు కష్టపడుకో బతికేవాళ్ళు, ఆకులు ఎరుకులు బతికేవాళ్ళు. 2 రోజులు పెట్టి రావట్లేదు. తెలీదండి దేనికోసం. ఒక మేడం వచ్చి చెప్పింది 3 రోజులు పొలాలు రావు, 3 రోజులు అని చెప్పారండి. మాకు నీళ్ళకి ఇబ్బందిగా ఉంది, అంట్లకి ఇవే నీళ్ళు.